హాయ్ గైస్, మనకి ఎల్ఐసి కంపెనీ నుంచి అయితే ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ జాబ్ వచ్చేసి మనము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అండ్ పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ట్ రాకుండా లాస్ట్లో చూడండి. సో మీకు డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతాయి. మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి ఉట్టి ఫీమేల్స్ అయితే ఉందన్నమాట. లైక్ ఉట్టి ఉమెన్స్ అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి మహిళా టెరియర్ ఏజెంట్స్ అయితే మనకైతే తీసుకుంటారు. మెయిన్గా వచ్చేసి మనకి ఎల్ఐసి ఉంది, ఎల్ఐసిలో మనకి ఇన్సూరెన్స్ పాలసీస్ అవి ఉంటాయి, దానికి రిలేటెడ్ వర్క్ అనమాట. దీంట్లో మనకి వన్ టైం లైక్ ఒక్కసారి జాబ్ వస్తే 3 years వరకు అయితే పర్మనెంట్ ఉంటుంది. లైక్ 3 years వరకు అయితే మీకైతే శాలరీ వస్తూ ఉంటుంది. అండ్ ఈ పాలసీకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫీమేల్స్. అండ్ ఏజ్ విషయానికి వచ్చేసి ఏజ్ అబోవ్ 18 అండ్ బిలో 70 years అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి 10th అయితే మినిమం అయితే పాస్ కావాలన్నమాట. 10th నుంచి ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th. అండ్ ఇది వచ్చేసి ఎంసీఏ నుంచి అయితే లైక్ ఎంసీఏ కింద అయితే మిమ్మల్ని అయితే తీసుకుంటారు అన్నమాట. అండ్ ఏం వర్క్ ఉంటుంది అంటే మనకి ఇన్సూరెన్స్ ఉంటాయి ఎల్ఐసిలో, అవి అనేది మనం సేల్ చేపియాలి. మనకి ఫస్ట్ ఇయర్లో 7,000 పర్ మంత్ వస్తుంది, సెకండ్ ఇయర్లో వచ్చేసి 6,000 పర్ మంత్ వస్తుంది, అండ్ థర్డ్ ఇయర్లో వచ్చేసి 5,000 పర్ మంత్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకేమో ఫస్ట్ ఇయర్లో ఒక్కటి వర్క్ చేస్తే మిగతా సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి ఆటోమేటిక్గా మనకైతే శాలరీ అయితే వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మనము ఫస్ట్ ఇయర్లో 24 పాలసీస్ అయితే సేల్ చేయాలన్నమాట. 24 పాలసీస్ సేల్ చేస్తే మనకి ఇన్సెంటివ్స్ లైక్ కమిషన్ వచ్చేసి మనకి 48,000 అయితే కమిషన్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఇయర్లో మీరు సేల్ చేయించకపోయినా మీకైతే ఎగ్జాక్ట్ అమౌంట్ ఉంది 7,000, ఆ 7,000 రూపీస్ అయితే మీకైతే వస్తాయి అనమాట. ఫస్ట్ ఇయర్లో మీరు సేల్ చేయకపోతే సెకండ్ ఇయర్లో రావు, అండ్ థర్డ్ ఇయర్లో అయితే మీకైతే అమౌంట్ అయితే రాదు. ఫస్ట్ ఇయర్కే మీకైతే ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్లో 24 పాలసీలు చేయించారనుకో, మీకు అది రినవల్ చేయించుకుంటే మీకు సెకండ్ ఇయర్లో వస్తుంది అండ్ థర్డ్ ఇయర్లో వస్తుంది. ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ ఇయర్లో 24 పాలసీలు సేల్ చేయించారు, మీకు మంత్లీ 7,000 వచ్చింది, అండ్ ఈ 48,000 అనేది మీకు ఇన్సెంటివ్స్ లెటర్ వస్తాయి. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్లో పాలసీలు చేయించారు, ఆ పాలసీలో 65% అనేది సెకండ్ ఇయర్లో వాళ్ళైతే రినవల్ చేయించుకోవాలి. రైట్, వాళ్ళు సెకండ్ ఇయర్లో అనేది పే చేయాలన్నమాట పాలసీ అనేది. అట్లా పాలసీ అనేది పే చేస్తే మీకు ఎవ్రీ మంత్ 6,000 వస్తుంది. అండ్ సెకండ్ ఇయర్ పాలసీలు ఉంటాయి, దాంట్లో 65% పీపుల్ అనేది మీకు థర్డ్ ఇయర్లో పాలసీలు అనేది కట్టాలి. అప్పుడు మీకు మంత్లీ 5,000 వస్తుంది అనమాట. ఈ 3 years అయిపోయినంటే మనకైతే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎల్ఐసి నుంచి. ఆ ఎగ్జామ్ పాస్ అయితే మిమ్మల్ని అయితే వేరే రోల్కి అయితే తీసుకుంటారు అనమాట. లైక్ పర్మనెంట్ ఎల్ఐసి ఏజెంట్లు అయితే తీసుకుంటారు అనమాట. ఇదైతే జాబ్ డీటెయిల్స్ అనమాట. లైక్ డీటెయిల్స్ ఏమేమంటే దీనికి ఎల్ఐసి ఫ్రెండ్స్ అండ్ ఏజెంట్స్ వాళ్ళైతే అప్లై చేయని రాదు. లైక్ రిలేటివ్స్ ఉంటారు, లైక్ మీ ఫాదర్ అన్న మదర్ అన్న ఎల్ఐసి ఏజెంట్ అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేయనికి రాదు. అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్గా ఈ జాబ్కి అయితే అప్లై చేయడానికి రాదు అన్నమాట. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, ఏజ్ ప్రూఫ్, ఈ 3 డాక్యుమెంట్లు అయితే ఉండాలి. అండ్ ఈ జాబ్కి ఎట్లా అప్లై చేయాలంటే ఇక్కడ ఫామ్ లింక్ అనేది ఉంది. ఈ ఫామ్ లింక్ వచ్చేసి మీకు కమెంట్ బాక్స్లో ఇస్తా. ఒకసారి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇలాంటి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎల్ఐసి ఫామ్ అయితే ఉంటుంది మనకి, ఆ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని ఇట్లా ఫిల్ చేయాలన్నమాట. నేము ఆటోమేటిక్గా ఫీమేల్ అనేది మనకు సెలెక్ట్ అవుతుంది. ఈ ఫామ్ అంతా ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే వత్తాలి. ఈ నో వత్తితేనే మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది ఓకే అవుతుంది. ఒకసారి ఈ సబ్మిట్ బటన్ వత్తి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఫుల్ వీడియో చేస్తా. అండ్ అప్లై లింక్ అండ్ ఫామ్ లింక్ అనేది కింద ఇస్తా. ఒకసారి చూసి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.